నెల రోజుల ప్రచారాల అనంతరం పోలింగ్ ముగియడంతో అధికారులు కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాలకు సంబంధించి 8 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 200 మంది అభ్యర్థుల భవితవ్యం మరో 2 రోజుల్లో తేటతెల్లం కానుంది. ఇక ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించిన పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఆయా జిల్లాలకు సంబంధించి ఈవీఎంలను గట్టి బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలించిన అధికారులు 3వ తారీఖు జరగబోయే కౌంటింగ్కు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆయా జిల్లాల పరిధిలో స్ట్రాంగ్ రూమ్ భద్రపరిచిన చోటే కౌంటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు చర్యలు చేపట్టారనే చెప్పొచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 5 సెంటర్లను ఏర్పాటు చేశారు. అయితే నారాయణపేటకు సంబంధించి సింగారం చౌరస్తాలో ఉన్న దత్త బీఈడి కాలేజీలో స్ట్రాంగ్ రూమ్ భద్రపరిచారు. అక్కడే కౌంటింగ్ ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మరియు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి నెల్లికొండ సమీపంలో కొత్త మార్కెట్ యార్డులో స్ట్రాంగ్ రూమ్ భద్రపరిచి అక్కడే కౌంటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి కొల్లాపూర్, అచ్చంపేట్, నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి కౌంటింగ్ అక్కడ జరగబోతుంది. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి దేవరకద్ర మరియు జడ్చల్ల, మహబూబ్నగర్ సంబంధించి పాలమూరు యూనివర్సిటీలో ఈవీఎంలను భద్రపరిచిన అధికారులు అక్కడే కౌంటింగ్ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గట్టి బందోబస్తు 3 అంచెల బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధి సంబంధించి ఏదైతే సివిఆర్ ఇబ్రహీంపట్నం వద్ద సివిఆర్ కళాశాలలో ఏర్పాటు కౌంటింగ్ మరియు స్ట్రాంగ్ రూమ్ భద్రపరిచారు. కౌంటింగ్ కూడా అక్కడే ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఆ కొడంగల్ నియోజకవర్గ అసెంబ్లీ ఏదైతే కౌంటింగ్ ఉందో వికారాబాద్ సమీప జిల్లాలోని పరిగిలో ఏర్పాటు చేశారు. అక్కడ మార్కెట్ యార్డులో కౌంటింగ్ ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు గద్వాలకు సంబంధించి ఏదైతే పాలిటెక్నిక్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచారో అక్కడే కౌంటింగ్లకు కూడా ఏర్పాటు చేస్తున్న అధికారులు గట్టి పోలీసు నిఘా, ఈ వ్యవస్థల ద్వారా గట్టి పోలీసు నిఘా అయితే ఏర్పరుస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మొత్తం ఉమ్మడి జిల్లాకు సంబంధించి 32 లక్షల మంది ఓటర్లు ఉండగా ఈసారి దాదాపు 82% పోలింగ్ నమోదైందని చెప్పొచ్చు. ఈ అధికారులు కూడా పోలింగ్ శాతం పెరగడానికి కృషి చేసిన నేపథ్యంలో కొంత సక్సెస్ అయ్యారని కూడా చెప్పొచ్చు. ఈసారి 4 లక్షల పైచలకు కొత్త ఓట్లు నమోదు కాగా యువతకు మరియు మహిళలు ఈసారి ఓటింగ్ లో ప్రధానంగా ఎక్కువ శాతం పాల్గొన్నటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు ప్రచారాలు కూడా ఈసారి గట్టిగానే ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రధానంగా 200 మంది అభ్యర్థులు ఈసారి అసెంబ్లీ బరిలో నిల్చున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. మరో 2 రోజుల్లో అభ్యర్థులకు సంబంధించిన భవితవ్యం తేలనున్న నేపథ్యంలో అధికారులు అయితే కౌంటింగ్ కు ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, మహబూబ్ నగర్ నుంచి.